భారతీయులందరూ గర్వించదగ్గ రామాయణ మహాకావ్యం నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. అన్నదమ్ములకు పరస్పరం ప్రేమానురాగాలు ఎలా ఉంటాయో రామలక్ష్మణులను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆ రామలక్ష్మణులకు ఒకరి పట్ల ఒకరికి ఎంత ప్రేమ ఉండేదో వాల్మీకి మహర్షి ఇలా వర్ణించారు. బాల్యాత్ ప్రభతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మీవర్ధన రామస్య లోకరామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః. సంపదలను వృద్ధి పొందించే లక్ష్మణుడు చిన్నతనం నుంచి కూడా లోకంలో ఉన్న జనులందరికీ మనోహరుడు, సోదరులందరిలోనూ పెద్దవాడు అయిన రాముని విషయంలో ఎల్లప్పుడూ అత్యధికమైన ప్రేమాభిమానాలు కలవాడై ఉండేవాడు. సర్వప్రియకరస్తస్య రామస్యాపి శరీరతః లక్ష్మణో లక్ష్మీ సంపన్నో బహిఃప్రాణ ఇవాపరః. రామునికి అన్ని రకాలుగా ప్రియం చేకూర్చడం కోసం తన శరీరాన్ని కూడా అర్పించడానికి వెనుతీయనివాడు లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడైనవాడు. ఎవరికైనా తమ పంచప్రాణాలు లోపలే ఉంటాయి. అదే బయటనే మన ప్రాణాలుంటే అవి మనకి ఎంతో ప్రియమైనవిగా ఉంటాయి కదా. అదే ప్రాణాలు వేరే రూపం దాల్చి బయట సంచరిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అంత బహిఃప్రాణంలాగా శ్రీరామచంద్రుని పట్ల అపారమైన ప్రేమాభిమానాలు కలిగి ఉండేవాడు లక్ష్మణుడు. నచతేవ వినా నిద్రాం లభతే పురుషోత్తమః మృష్టమన్నముపానీతమశ్నాతి నచతం వినా. పురుషశ్రేష్ఠుడైన శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు తన పక్కన లేకపోతే నిద్ర కూడా పోయేవాడు కాదు. ఎంతటి రుచికరమైన ఆహారమైనా మధురమైన భక్ష్యాలైనా లక్ష్మణుడికి పెట్టకుండా తను తినేవాడు కాదు. యదాహి హయమారూఢో మృగయాం యాతి రాఘవః తదైనం పృష్ఠతోన్వేతి సధనుః పరిపాలయన్. రాముడు గుర్రమెక్కి వేట కోసం బయటికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు తన ధనస్సు చేతబూని అతను అనుసరించి వెళ్లేవాడు. రాముడిని విడిచి లక్ష్మణుడు ఎప్పుడూ ఉండేవాడే కాదు. ఒకరి పట్ల ఒకరు రామలక్ష్మణులిద్దరూ అంతటి ప్రేమాభిమానాలు కలిగి ఉండేవారు. దశరథుడు శ్రీరాముడిని పిలిపించి నీకు రేపు రాజ్య పట్టాభిషేకం చేస్తానని రాముడికి చెప్పాడు. అప్పుడు రాముడు ఆ ప్రియమైన వార్తని తన భార్యతోనూ తల్లితోనూ లక్ష్మణుడితోనూ పంచుకున్నాడు. ఆ సమయంలో రాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు. లక్ష్మణే మాం మయా సార్థం ప్రసాదిత్వం వసుంధరాం ద్వితీయం మే అంతరాత్మనం త్వామియం శ్రీరూపస్థిత. ఓ లక్ష్మణ, నీవు నాతో కలిసి ఈ భూమండలం అంతా పరిపాలించు. నాకు రెండవ అంతరాత్మ వంటి నీకు ఇప్పుడు ఐశ్వర్యం పట్టింది అన్నాడు. రాముడు ఇంకా ఇలా అన్నాడు. సౌమిత్రే భుంక్ష్య భోగాంస్త్వమిష్టాన్ రాజ్యఫలాని చ జీవితం చాపి రాజ్యంచ త్వదర్థం అపి కామయే. ఓ లక్ష్మణ, నీకు ఇష్టమైన భోగాలని రాజ్య సుఖాలని అన్నింటినీ స్వేచ్ఛగా అనుభవించు. నేను నా జీవితము రాజ్యం అని నీకోసమే కోరుతున్నాను అని రాముడు లక్ష్మణుడితో చెప్పాడు. అలాగే యుద్ధకాండంలో ఇంద్రజిత్ యొక్క నాగపాశాల చేత రామలక్ష్మణులు ఇద్దరూ మూర్ఛపోయారు. మూర్ఛ నుండి మొదటగా తేరుకున్న శ్రీరామచంద్రుడు మూర్ఛలో పడి ఉన్న లక్ష్మణుడిని చూసి నాకింక సీతతో గాని నా ప్రాణాలతో గాని ఏం పని ఉంది అని విలపిస్తూ ఇలా అన్నాడు. శక్యా సీతా సమానారి మర్త్యలోకే విచిన్వత నా లక్ష్మణ సమో భ్రాత సచివ సాంప్రదాయిక. ఓ లక్ష్మణ, నాకింక సీతతో గాని నా ప్రాణాలతో గాని ఏం పని ఉంది? ఈ లోకమంతయు వెతికితే సీత వంటి భార్య ఎక్కడైనా దొరకచ్చేమో నాకు, కానీ లక్ష్మణుని వంటి తమ్ముడిని నేను సంపాదించలేను అని రాముడు శోకించాడు. దీన్ని బట్టి రామునికి లక్ష్మణుడి పట్ల ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. అలాగే వనవాసానికి వెళ్లే సందర్భంలో లక్ష్మణుడు కౌసల్యతో, అమ్మా, నేను ధనస్సును ధరించి రాముని పక్కన యముని వలె నిలుచున్నట్లయితే ఎవ్వరూ నన్ను ఎదిరించలేరు అని పలుకుతూ ఇలా చెప్పాడు. దీప్తమగ్నిమరణ్యం వా యది రామ ప్రవేక్ష్యతి ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వం అవధారయ. రాముడు మండుతున్న అగ్నిలో గాని అరణ్యంలో గాని ప్రవేశిస్తే అతనికన్నా ముందుగానే నేను అందులో ప్రవేశిస్తాను. నేను నిజంగా మనఃపూర్వకంగా నా అన్న రామునియందు ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉన్నాను. నా సత్యంతో, ధనస్సుతో, దానముతో, దేవతార్చనతో నీకు ప్రమాణం చేసి చెప్తున్నాను అని కౌసల్యకు లక్ష్మణుడు మాట ఇచ్చాడు. అనురక్తోస్మి భావేన భ్రాతరం దేవి తత్వతః సత్యేన ధనుషా చైవ దత్తే నష్టేన తే శపే అంటాడు లక్ష్మణుడు. వీటన్నిటినీ బట్టి అన్నదమ్ముల మధ్య ప్రేమానురాగాలు ఎలా ఉండాలో రామాయణం మనకి రామలక్ష్మణుల ప్రవర్తన ద్వారా, వారి మాటల ద్వారా తెలియజేస్తుంది. ఇది రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం.